ఏమైనా చెప్తారా? మా పార్కు నుండి కోరుకున్నది ఒకటే, గ్రూపులో చూస్తున్నటువంటి వివిధ పార్కుల సోదరులందరికీ జై భీములు. ఏది ఏమైనప్పటికైనా గత 20 సంవత్సరాల నుండి లెదర్ పార్కు ఎజెండా పెట్టుకొని స్థానికంగా ఉన్నటువంటి లెదర్ పార్కులో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆర్టిజన్లు ఉన్నారో వారి యొక్క ఆలోచన మేరకు ఆ భూములను పరిరక్షిస్తూ వాటి కోసం నిరంతరం పోరాటం చేస్తూ వారు ముందుకు వచ్చిర్రు. ఇప్పుడు అనేక మంది, అనేక సంఘాలు మన పార్కుల దగ్గరికి వచ్చి మనను ఒక ఓట్ బ్యాంక్ రాజకీయంగా లాగా ఎవరైతే రాజకీయ నాయకులు వాడుకుంటారో మనను తాత్కాలికంగా వాళ్ళ ప్రయోజనాల కోసం మనం తీసుకెళ్ళి మీటింగ్లు పెట్టడం, మనను నానా విధాల మనను ఏదో మీకు ఆశ చెప్పడం అనేది జరుగుతుంది. అట్లా కాకుండా మనకు సుదీర్ఘమైనటువంటి మన భవిష్యత్తు ప్రణాళిక కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఆ లెదర్ పార్కులకు ఎవరైతే కృషి చేసి ప్రభుత్వము ఏర్పాటు చేసేటువంటి దాంట్లో భాగస్వాములు అవుతారో వారికి మా పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క లెదర్ పార్కులో ఉన్నటువంటి ఆర్టిజన్లు మేలుకోవాలి, ఎవరి మాయమాటలకు మీరు పోవద్దని ఈ సభాముఖంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై లెదర్ పార్క్. మీరు జమ్మికుంట చర్మ కార్మికుల ప్రధాన కార్యదర్శి కదా, మీరేమైనా ఈ సందర్భంగా చెప్పాలనుకుంటారా? నా పేరు సంపత్, జమ్మికుంట. మేము గత తెలంగాణ టీడీ ప్రభుత్వం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చెన్నై పోయినాం ట్రైనింగ్ 2002లో. గత 22 సంవత్సరాల పోరాటం చేసినా కూడా ఇప్పటివరకు మీ ముసలలో అవుతున్నాం, కానీ మాకు ఎలాంటి ఉపాధి కలగలేదు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కొన్ని మిషన్లు అంతా మాత్రానికి ఇచ్చినప్పుడు అది కొద్దిగా జరిగింది. గత ప్రభుత్వాలు మాకు ఇవి కూడా పట్టించుకోలేదు. ఇకనైనా మమ్మల్ని పట్టించుకొని మా పిల్లలు